బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామా. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ అనంతరం దాడులకు సంబంధించి పులవర్తి నానిపై జరిగిన హత్యాయత్నంలో ఆ కేసులో అరెస్టు చేశారు. ఈవీఎంలను పరిశీలించడానికి వెళ్లిన పులవర్తి నానిపై దుండగులు రాళ్లు, ఇనుప రాట్లతో దాడికి దిగారు. ఇక నానిని చంపేందుకు ప్రయత్నించారు. కేసులో పోలీసులు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి అరెస్టు చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక పోలింగ్ అనంతరం దాడులకు సంబంధించి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఈవీఎంలను పరిశీలించడానికి వెళ్లిన పులివర్తి నానిపై దుండగులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఇక నానిని చంపేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసులు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి అరెస్టు చేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ప్రస్తుతానికి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నారు? రత్న, బెంగళూరు సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుపతికి తీసుకొస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలనకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని సాయంత్రం 3:30 గంటల సమయంలో ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఎంట్రన్స్ లో ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆయన మీద దాడి జరిగింది. ఆయన కారు మీద సుత్తులతోనూ అదేవిధంగా బీరు బాటిల్స్ తోనూ రాళ్లతోనూ దాడి చేసిన నేపథ్యంలో అతని తలకు, అదే కాళ్లకు, భుజాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు ఒక రౌండ్ కిందికి కూడా జరిపాడు. ఈ కాల్పుల్లో వైసీపీ కార్యకర్త ఒకరు గాయపడ్డ పరిస్థితి. కేశవులు ఏదైతే రామచంద్రపురం జెడ్పీటీసీ భర్త కేశవులు ఈ కేసులో ముందుండి దాడికి పాల్పడ్డట్లు అప్పట్లో అతని మీద కూడా కేసు నమోదైంది. సీసీ ఫుటేజ్ దొరకడం వల్ల, కారుకు అటు ఇటు వైపు ఉన్న సీసీ ఫుటేజ్ దొరకడం వల్ల నిందితులను గుర్తించారు. ఆ తర్వాత అప్పట్లో పోలీసులకు పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కాల్ డేటాను పరిశీలించడంతో పాటు గూగుల్ టెక్ ద్వారా మొత్తం ఎవరితో మాట్లాడారా అన్న విషయాలను తెలుసుకుని ఆ తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. రత్న, చెప్పండి. అయితే ఇప్పుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా పోలీసులు, దానికి సంబంధించి వాళ్ళ నాన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైనా మాట్లాడారా, ఏమైనా స్పందించారా? రత్న, ఇప్పటి వరకు కేవలం ఒక అరగంట క్రితమే అరెస్ట్ చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు చెవిరెడ్డి గానీ, ఆయన సన్నిహితులు గానీ, వైసీపీ నేతలు గానీ ఎవరు మాట్లాడలేదు. నేరుగా అక్కడ ఏమైనా కర్ణాటక పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయిన తర్వాత అతన్ని అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఇక్కడికి తీసుకొస్తారా లేకపోతే నేరుగా తీసుకొస్తారా అన్న దాని మీదనే సందిగ్ధత నెలకొంది. పోలీసులు మాత్రం ఈ విషయంలో అరెస్ట్ అయ్యాడు లేదు అన్న విషయాన్ని పూర్తిగా ధృవీకరించలేదు. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యాడన్న విషయం మాత్రం బయటికి తెలిసింది. మరోవైపు చెవిరెడ్డి కూడా ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్నారు. ఆయన ఈ విషయాన్ని లీక్ చేసినట్టు బయట టీడీపీ క్యాడర్ అనుకుంటుంది. మొత్తం మీద అయితే ఈ విషయాన్ని గురించి ఇప్పటికీ వైసీపీ నాయకులు కానీ, అటు టీడీపీ ఏదైతే చెవిరెడ్డి కానీ ఇంతవరకు స్పందించలేదు. రస్తా మరోవైపు ఈ రోజు రాత్రికి తీసుకుని వచ్చి అతన్ని రేపు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో రాత్రికి రాత్రే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందా అన్న విషయం మీదనే పోలీసులు భావిస్తున్నారు. మొత్తం మీద అయితే డిఎస్పీ గాని, సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐ గాని ఇద్దరు సెలవులో ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఎస్బీ ఏదైతే స్పెషల్ పోలీసులు వెళ్ళారా లేకపోతే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో జరిగిన కేసు కాబట్టి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు, ఎస్ఐ అక్కడికి వెళ్ళారా అన్న విషయంలో కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. రత్న, రైట్, థ్యాంక్ యూ.